ఇట్స్ షైనింగ్ అంటూ. సో వీడియోలో చూసినట్టే నేను ఇలా అవుతుంది అని అనుకోలేదు అసలు. నేను అక్కనే మెసేజ్ చేసింది అని అనుకున్నాను, కానీ చూసే వరకు అది అక్క కాదు. ఎందుకైందో తెలీదు, ఇట్లా అవుతుంది అని నేను అసలు అనుకోలేదు. ఎనీవే ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి అనుకుంటున్నాను, అంతే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఇంటర్నెట్ చూసైనా, అలాగే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను ప్రతి ఒక్కరి ఫోన్లో అంటే యూట్యూబ్ చూస్తున్న కొంతమంది చాలామందికి జరిగినట్టు నేను చూశాను. బట్ నా లైఫ్లో మా వాళ్ళకి అంటే నాకు కూడా ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా పర్సనల్గా నాకు జరిగింది నేను మీకు చెప్తున్నాను. సో మా అక్క అకౌంట్ అనేది హ్యాక్ అయింది. ఎలా హ్యాక్ అయిందో తెలీదు, బట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది. సో తను నాకు వచ్చేసి మెసేజ్ చేసింది, అర్జెంట్గా నాకు అమౌంట్ కావాలి అని చెప్పేసి నాకు మెసేజ్ చేసింది. నేను పైన ఇక్కడ సో ఇక్కడ అనేది నేను ఇస్తాను, మీరు చూడండి. సో అసలు ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు అక్క నాకు ఇట్లా మెసేజ్ చేయదు, ఏమన్నా అంటే కాల్ చేస్తుంది కదా అని. ఫస్ట్ నేను కాల్ చేసిన, బిజీ అని వచ్చింది. సరే అక్క ఏంటిదో చెప్పు అంటే, నాకు ఇట్లా అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంది, కొంచెం ఇవ్వవారా అని చెప్పి అడిగింది. నాకు అప్పటికి డౌట్ వచ్చింది, మోస్ట్లీ తను అడగదు, ఎందుకంటే తను గవర్నమెంట్ జాబ్ కాబట్టి తను అడగదు. నేను ఇక్కడ చూపిస్తా చూడండి. నేను కాల్ కూడా చేసినాను. కాల్ చేస్తే నేను ఇట్లా ఇంట్లో ఉన్న, కాల్ లిఫ్ట్ చేయలేను అని మాట్లాడింది. సో నాకు ఇంకా డౌట్ రాలేదు, అక్కనే కదా, సరే చాట్ చేస్తుందేమో అని చెప్పేసి నాకు ఇంకా డౌట్ రాలేదు. ఇట్లా ఇక్కడ చూడండి మీరు, నేను టెక్స్ట్ చేసినదాన్ని. సో ఇట్లా నాకు అమౌంట్ కావాలి అని అంటే, సరే అక్క నీ అకౌంట్కి నేను పంపిస్తా అని చెప్పి నేను అన్నాను. వద్దొద్దు, నా బ్యాంక్ ఫ్రీజ్ అయింది, ఈ ఇప్పుడు నేను కనిపిస్తుంది చూడండి ఇక్కడ క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్కి సెండ్ చెయ్యు అని చెప్పింది. సో నేను అప్పటికన్నా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు అక్క అంటే, దీనికి సెండ్ చెయ్యు, నేను స్లైస్ బిల్లు కట్టాలి, అందుకనే దానికే సెండ్ చెయ్యు అని చెప్పింది. ఇట్లా చెప్పగానే సరే అక్కనే కదా అని చెప్పేసి నేను పంపించా. నేను అమౌంట్ క్యాష్ నా దగ్గర ఉన్న అకౌంట్లో వేసుకొని మరి నేను అక్కకి అనేది సెండ్ చేసిన. సెండ్ చేసే వరకు ఏమైంది, అంతా అయిపోయిన తర్వాత నేను అక్కకి కాల్ చేసిన, అక్క నేను పంపించిన కాల్ చేసిన కానీ బిజీ అని వస్తుంది. బిజీ వస్తుంది ఎందుకు అని అంటే, డోంట్ డిస్టర్బ్ మ్యూట్లో పెట్టిన, అందుకే బిజీ అని వస్తుంది అని అన్నది. ఇంకా నాకు డౌట్ రాలేదు ఆ మాట అన్నాక. సరే అని చెప్పేసి ఇంకా నేను అన్నీ అమౌంట్ మొత్తం పంపించిన. కొంచెం సేపటికంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్క మళ్ళీ నాకు కాల్ చేస్తుంది కదలే అని చెప్పేసి నేను వదిలేసిన. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు కాల్ వచ్చింది, అక్క నుంచే వచ్చింది కాల్. వచ్చిన తర్వాత అమౌంట్ నువ్వు పంపించావా మిన్ని అంటే, అక్క పంపించాను కదా అంటే, నాకు స్క్రీన్ షాట్ పంపు అన్నాను. నేను స్క్రీన్ షాట్ పంపించిన. నేను 4000 పంపించిన. 4000 నేను స్క్రీన్ షాట్ అనేది నేను అక్కకి సెండ్ చేసేసిన. సెండ్ చేసిన తర్వాత అక్క ఏమన్నదంటే, అరే నా పిచ్చిదానా, నాకు కాల్ చేయాలంటే ఆల్రెడీ బిజీ అని వచ్చింది కాల్స్. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ, మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా బిజీ అని వచ్చింది కాక, నేను కాదు మెసేజ్ చేసి, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం హ్యాక్ అయిపోయింది, నీకనే కాదు ఇట్లా మా ఫ్రెండ్స్ అందరికీ పోయింది అని చెప్పేసి చెప్పే వరకు నేను ఫ్రీజ్ అయిపోయాను అనమాట ఆ మాట అనే వరకు. సరే అమౌంట్ అనేది చిన్నదో పెద్దదో మన అమౌంట్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా ఇందులో నేను పిచ్చిదాన్ని అంటే, ఫస్ట్ నేను పిచ్చిదాన్ని అనుకోండి, అమౌంట్ పిచ్చిదానిలాగా పంపించేసిన. ఎందుకు అంటే వాట్సాప్ కూడా ఉంది, బట్ నేను వాట్సాప్లో పెడదాము అని అనుకున్నా కానీ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తుంది కదా ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు. తర్వాత నాకు 1K వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నేను అంత పట్టించుకోలే. హాయ్ అని పెట్టిన వాట్సాప్లో అక్కడ 1K అని వచ్చింది, ఇంకా పట్టించుకోలేదు. నేను అమౌంట్ అనేది సెండ్ చేసేసిన. ఇంకా అక్క అన్నది ఇట్లా నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇప్పుడే అన్న వెళ్ళి ఇచ్చేసి వచ్చిన. అంటే నేను అన్న అని పిలుస్తాను అనమాట వాళ్ళ హస్బెండ్ని. ఇట్లా అన్న వెళ్ళి ఇచ్చేసి వచ్చిండు కంప్లైంట్ అని చెప్పినాడు. అప్పటి వరకు నాకు తెలీదు వాడు హ్యాకర్ అని చెప్పేసి, వాడు ఇట్లా పెట్టినాడు అని చెప్పేసి. మేము ఇంకా ఇప్పటికీ అదే, నేను అంటే వాళ్ళ గురించి నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, 4000 ఎవరికి ఉట్టిగా రావు.
సరే ఆమె అవసరానికి ఇచ్చినా అన్నా కానీ అరే అక్కకి అవసరానికి ఇచ్చినా అని చెప్పేసి అయినా కానీ నేను హ్యాపీగా ఉండేదాన్ని. ఆ అక్కనే కదా వదిలేసేయలే అమౌంటే కదా ఏముంది అని చెప్పేసి నేను ఊరుకునేదాన్ని. కానీ ఇంత పెద్ద స్కామ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను చూడండి. ఆ క్యూఆర్ కోడ్కి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొట్టండి ప్లీజ్. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ క్యూఆర్ కోడ్కి ఫ్రాడ్ అని చెప్పి రిపోర్ట్ కొట్టండి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికి రాకూడదు. నువ్వు మనిషివా పశువురా? నీ వంకర పళ్ళుకి తింగర బతుకి కంఫర్ట్స్ కావాలరా కంఫర్ట్. అక్క 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 అంటుంది. అక్క ఎవరు అంటే మా అక్కనే, నా సొంతం అక్కనే. సో ఇదే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకోసారి నాలాగా పిచ్చిగా ఎవరు పెట్టకండి. నేను పెట్టినాను. కొంతమంది ఉంటారు, కొంతమంది నాలాంటి వాళ్ళు. సో నేను వాళ్ళకి చెప్తుంది ఏంటంటే గుడ్డిగా మెసేజ్ చేసినారు కదా అని చెప్పేసి నమ్మకండి. ఫస్ట్ కాల్ చేయండి. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫస్ట్ కాల్ చేసి అడగండి అంతే. వాట్సాప్ మనకి సెక్యూర్ ఉంది కాల్స్. సో కాల్ చేసి అయితే అడగండి అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ గాయస్ ఈ క్యూఆర్ కోడ్కి ఫ్రాడ్ అండ్ రిపోర్ట్ అయితే కొట్టండి. అస్సలు మర్చిపోకండి. ఇట్లా ఫ్రాడ్ రిపోర్ట్ కొట్టకుండా అయితే అసలు ఉండకండి. నేను అమౌంట్ అనేది చాలా చిన్న విషయం అది కాదు. ఆల్రెడీ వానికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎవరో తెలియదు. బట్ ఒకవేళ తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఎవరు అనేది. So please do subscribe my channel Princess Ishani 12 for more videos and bye bye.